తెలంగాణ రాజకీయాలు కాంగ్రెస్ సిపిఐ పొత్తుపైన కొత్త చర్చ మొదలైంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు దూరమైన సిపిఐ జాతీయ రాష్ట్ర రాజకీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ తోటి చేతులు కలిపింది. పొత్తు ధర్మాన్ని పాటిస్తూ కేవలం ఒక్క స్థానానికి పరిమితమైంది. ఆ ఒక్క స్థానమైన కొత్తగూడెం నుంచి కూనంనేని సాంబశివరావు విజయం సాధించారు. అయితే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయా? పొత్తు భాగస్వామికి కాంగ్రెస్ తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదా? ఖమ్మం జిల్లా రాజకీయాలు ఇప్పుడు కాంగ్రెస్ సిపిఐ మధ్య దూరాన్ని మరింత పెంచుతున్నాయా అనే ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి సిపిఐ అందించిన రాజకీయ సహకారం ఇప్పుడు మరోసారి చర్చకొస్తోంది. ఎన్నికల సమయంలో సీట్ల సర్దుబాటు, ఆ తర్వాత ప్రభుత్వ ఏర్పాటులో మద్దతు, ఒక ఎమ్మెల్యే స్థానంతో పరిమితమైన సిపిఐ రాజకీయ ప్రాతినిధ్యం, ఇవన్నీ ఒక దశ వరకు సాఫీగానే సాగినట్టు కనిపించాయి. కానీ అధికార సమీకరణాలు మారుతున్న కొద్దీ మిత్రపక్షాల మధ్య ఉన్న సరిహద్దులు కూడా మారుతున్నాయా? ఇది కేవలం కొత్తగూడెం నియోజకవర్గానికి సంబంధించిన వివాదమా, లేక ఖమ్మం జిల్లాలో మారుతున్న కాంగ్రెస్ అంతర్గత సమీకరణాల ప్రభావం అనేది చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ సిపిఐ మధ్య పెరుగుతున్న రాజకీయ దూరం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. కాంగ్రెస్ సిపిఐ పొత్తులో భాగంగా గెలిచిన ఏకైక స్థానంలో రాజకీయ దుమారం కొనసాగుతోంది. ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రాతినిధ్యం వహిస్తున్న కొత్తగూడెంలో కాంగ్రెస్ జోక్యం పెరుగుతోందన్న అసంతృప్తి సిపిఐలో వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ఖమ్మం జిల్లా రాజకీయాలు ఈ విభేదాలకు కేంద్ర బిందువుగా మారాయి. ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మధ్య రాజకీయ ఆధిపత్య పోరు రోజురోజుకు ముదురుతోందన్న ప్రచారం సాగుతోంది. భవిష్యత్తులో పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాలేరు నుంచి కాకుండా కొత్తగూడెం నుంచి పోటీ చేసే ఆలోచనలో ఉన్నారనే ప్రచారం కూడా రాజకీయ వేడిని పెంచుతోంది. తెలంగాణ రాజకీయాల్లో ఖమ్మం ప్రత్యేకమైన జిల్లా. ఇక్కడ కాంగ్రెస్లోనే అనేక బలమైన రాజకీయ కేంద్రాలు ఉన్నాయి. ఆధిపత్య పోరు, నేతల మధ్య విభేదాలు, వర్గ సమీకరణాలు. అలాంటి జిల్లాలో కొత్తగూడెం కూడా రాజకీయంగా సున్నితమైన నియోజకవర్గం. ఇక్కడ ఒక మిత్రపక్ష ఎమ్మెల్యే ఉండడం, అదే సమయంలో అధికార కాంగ్రెస్ తన సంస్థాగత బలం పెంచుకోవాలని ప్రయత్నించడం, ఈ రెండు పరిణామాలు సహజంగానే రాజకీయ ఒత్తిడికి దారితీసే అవకాశం ఉంటుంది. అందుకే కొత్తగూడెం పరిణామాలను కేవలం స్థానిక నేతల మధ్య సమస్యగా చూడకూడదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అందుకే కొత్తగూడెంలో జరిగే ప్రతి రాజకీయ పరిణామాన్ని సిపిఐ చాలా సీరియస్ గా తీసుకునే అవకాశం ఉంది. కొత్తగూడెం నియోజకవర్గంలో కాంగ్రెస్ నేతల జోక్యం అధికమవుతోందని, పొత్తు ధర్మాన్ని కాంగ్రెస్ పాటించడం లేదని సిపిఐ నాయకులు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. నియోజకవర్గంలోని ప్రతి అంశంలో కాంగ్రెస్ జోక్యం చేసుకుంటోందని, సిపిఐ ప్రజాప్రతినిధికి తగిన గౌరవం ఇవ్వడం లేదని పార్టీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. అధికారంలోకి రావడానికి కష్టకాలంలో కాంగ్రెస్ కు అండగా నిలిచింది సిపిఐయేనని, ఇప్పుడు అదే పార్టీని కాంగ్రెస్ నిర్లక్ష్యం చేస్తోందన్న భావన సిపిఐలో పెరుగుతోంది. ఈ వ్యవహారం ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి వెళ్లినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే సమస్యకు పరిష్కారం దొరుకుతుందా, లేక విభేదాలు మరింత ముదురుతాయా అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే సిపిఐతో ఉన్న సంబంధం కేవలం ప్రస్తుత ప్రభుత్వానికి సంబంధించింది కాదు. తెలంగాణలో వామపక్ష పార్టీలతో కాంగ్రెస్ కు ఉన్న రాజకీయ సంబంధాలకు కూడా ఇది ఒక సంకేతం. ఒకవైపు రాష్ట్రంలో కాంగ్రెస్ తన సంస్థాగత బలం పెంచుకోవాలి, మరోవైపు మిత్రపక్షాలను పూర్తిగా దూరం చేసుకోకూడదు. ప్రత్యేకంగా వచ్చే ఎన్నికల నాటికి పొత్తుల అవసరం ఏర్పడితే ఇప్పటి చిన్న విభేదాలు అప్పటికి పెద్ద రాజకీయ అడ్డంకులుగా మారకుండా చూడాల్సిన అవసరం ఉంటుంది. అందుకే కొత్తగూడెం విషయంలో కాంగ్రెస్ నాయకత్వం తీసుకునే నిర్ణయం స్థానిక సమస్య పరిష్కారాన్ని మించి మిత్రపక్షాలతో భవిష్యత్ సంబంధాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అయితే సిపిఐతో సంబంధాలు మరింత దెబ్బతింటే కాంగ్రెస్ కు రాజకీయంగా నష్టం వాటిల్లే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి కాంగ్రెస్ సిపిఐ పొత్తు కొనసాగుతుందా, లేక ఖమ్మం రాజకీయాలే ఆ బంధానికి గండి కొడతాయా అన్నది రానున్న రోజుల్లో తేలిపోనుంది.